అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు, తొలి దశలోని ప్రత్తిలో రసం పీల్చు పురుగుల నివారణ, అంజూర సాగులో అధిక దిగుబడికి మెలకువలు, విజయవాడలోని 1 ఎర్త్ 1 లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకదారులకు విత్తనాలు మొక్కల పంపిణీ. ఎన్నో ఆశలతో మొదలైన ఖరీఫ్ సాగును ఆరంభించిన రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఎల్నినో ప్రభావంతో వర్షపాత లోటు ఉండటంతో సాగు సజావుగా సాగక వారి ఆశలు అడియాసలవుతున్నాయి. అడపాదడపా కురిసిన వర్షాలకు తెలంగాణ జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంటైన పత్తిని కొద్దిపాటి విస్తీర్ణంలో విత్తుకోగా ప్రస్తుతం పత్తి 4 నుంచి 6 ఆకుల దశలో ఉంది. లేత దశలో ఉన్న పత్తికి ఇప్పుడు రసం పీల్చు పురుగులు సవాలుగా మారాయి. పత్తి పెరుగుదలను దెబ్బతీసే ఈ రసం పీల్చు పురుగుల నివారణకు కాండంపై మందు పూతతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను ప్రారంభం నుంచే పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలను మనకందిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓం ప్రకాష్. పత్తి పంటను వేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్త చర్యలు మరియు అంతేకాకుండా తొలి దశలో సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ పత్తి పంటలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పత్తి పంటలో ఈ తొలి దశలో అంటే మొలకెత్తినప్పటి నుంచి వివిధ రకాల రసం పీల్చే పురుగులు అనేటివి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క పచ్చదోమ. దీనినే మనము దీప పురుగు అని కూడా అంటాము. ఈ పచ్చదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పంట అనగా మొక్క అనేది ఎదగగా గిడసబారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆకుల కొనల నుండి ఎర్రగా అవడం, ఇటుక రంగులోకి మారి ఈ యొక్క ఆకులన్నీ కూడా ముడుచుకుపోవడం మనం గమనించవచ్చు. పచ్చదోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తొలి దశలోనే మొక్క అనేది ఎదగగా నష్టం అనేది అధికంగా వాటిల్లుతుంది. కనుక ఈ యొక్క తొలి దశలో కనుక ఈ పురుగును గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ యొక్క మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క పురుగు యొక్క నివారణకు ఈ యొక్క అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే పచ్చదోమ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా తొలి దశలో వేరే రసం పీల్చే పురుగులైనటువంటి ఈ యొక్క తామర పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తామర పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి ఈ ఆకులను గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ కూడా మనకు డొప్పలాగా మారిపోవడం గమనించవచ్చు. ఈ యొక్క ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక ఈ యొక్క పంటలో దిగుబడులు అనేటివి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తామర పురుగులు అనేటివి మనకు సూక్ష్మంగా ఉంటాయి కావున వీటి యొక్క లక్షణాలను ద్వారా మాత్రమే ఈ యొక్క పురుగు ఉధృతిని గుర్తిస్తాం. కావున ఆకులపైన ఈ లక్షణాలను కనుక గమనించిన వెంటనే ఈ తామర పురుగుల నివారణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగు ఉధృతి బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక రసం పీల్చే పురుగు అయినటువంటి పేనుబంక ఈ ఎదుగుతున్న మొక్క నుండి అదేవిధంగా ఎదుగుతున్న అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆకుల నుండి గుంపులుగా చేరి ఈ యొక్క రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక నష్టం అనేది వాటిల్లడం జరుగుతూ ఉంటుంది.
ఈ యొక్క పేనుబంక నివారణకు అస్టామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైఫెన్థీర్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఇమ్డాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ యొక్క కాండం పూత పద్ధతిని పాటించి కూడా మనము ఈ యొక్క పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. కాండం పూత పద్ధతిలో భాగంగా కీటకనాశనం అయినటువంటి మోనోక్రోటోఫాస్ మరియు నీరుల నిష్పత్తి 1:4 రేషియోలో కలుపుకోవాలి. లేదా ఇమ్డాక్లోప్రిడ్ అనే మందు కూడా మనం ఇందులో వాడుకోవచ్చు. ఇది అయితే మనకు 1:20 నిష్పత్తిలో ఈ మందు మిశ్రమాన్ని తయారు చేసుకొని పత్తి యొక్క లేత కాండానికి 30, 45, 60 రోజులకు ఈ బొట్టు రూపంలో పెట్టినట్లయితే ఈ యొక్క మందును పిచికారీ చేయకుండానే ఈ యొక్క పురుగులను మనము సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. పంటల సాగులో ప్రధాన సమస్య కలుపు. ఈ కలుపును సమగ్ర పద్ధతుల్లో భాగంగా నివారించుకోవాలి. ఎక్కువగా రసాయనాలపై ఆధారపడితే పర్యావరణానికి హాని చేస్తుంది. అంతేకాక కలుపు మందుల వాడకం కత్తి మీద సాము లాంటిది. అవగాహన లేకుండా వాడితే అసలుకే మోసం వస్తుంది. ఏ పంటలో ఏ కలుపు జాతికి ఏ మందులను ఏ దశలో వాడాలని సిఫార్సు చేశారో వాటినే వాడుకోవాలి. అంతేకాక రైతులందరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సమగ్ర పద్ధతులైన సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, అంతర పంటల సాగుతో పాటు అవసరమైతేనే రసాయన పద్ధతులకు వెళ్ళాలి. ఇప్పుడున్న పంటనే కాకుండా తర్వాత వేయబోయే పంటను కూడా దృష్టిలో ఉంచుకొని కలుపు మందులు వాడుకోవాలి. కలుపు మందుల వాడకంలో రైతులు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల గురించి ఇవాల్టి అన్నదాతలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఇలా తెలియజేస్తున్నారు. మనకి ఈ కలుపు మందుల వాడుకలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మనకు పురుగు మందులు, తెగుళ్ళ మందుల కలుపు మందులు వాడటం కుదరదు. కారణం ఏంటంటే, ఇక్కడ మనం నిర్మూలించాల్సిన కలుపు కావాల్సినటువంటి పైరు కూడా ఒకే జాతికి చెందినవి. ఉదాహరణకి వరి, ఊదా చూసుకోండి. అసలు వరికి, ఊదకి ప్రాథమిక దశలో అసలు గుర్తించడం కూడా చాలా కష్టం. సామాన్య రైతులు కూడా కష్టం. అది కొంచెం బాగా అనుభవజ్ఞ రైతులు మాత్రం కూలీలే గుర్తించగలరు. అట్లాగే ఏ పైరుకి ఏ మందు ఎంత మోతాదులో ఏ సమయంలో సిఫార్సు చేశారో తెలుసుకుని వాడుకోవాలి. ఉదాహరణకి క్యారెట్లో మెట్రిబిజిన్ అనే మందు 100 గ్రామ్స్ క్యారెట్లో వాడతాం. అది 100 గ్రాములకు మించితే మనకి కలుపుతో పాటుగా పైరు కూడా చనిపోతుంది. అట్లాగే వరిలో ఉందనుకోండి, మెట్సల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ క్లోరమిరాన్ మిథైల్ అనేది 8 గ్రాముల ప్యాకెట్ వస్తుంది. యాక్టివ్ ఇంగ్రీడియంట్ 4 గ్రామ్స్. ఆ 8 గ్రాములు కాకుండా మనం ఎక్కువ డోసు వాడితే పైరు దెబ్బతింటుంది అనమాట. మనకి అపరాల్లో కానీ వీటిలో విత్తిన వెంటనే మనకి పెండిమిథిలిన్ అనే మందు వాడాలి. అది ఎకరానికి 1 లీటర్లుగా వాడతాం. పెండిమిథిలిన్ అనే మందు కానీ కేవలం విత్తిన వెంటనే మాత్రమే, నేలలో మాత్రమే, మా కలుపు మొలక ముందు మాత్రమే వాడుకోవాలి. అలాగే సైహలోఫాబిటైల్ అనే మందు కానీ, క్వైజలాఫాపిథైల్ అనే మందు కానీ, ఇవన్నీ కూడా పైరు మొలిచిన తర్వాత మనం సిఫార్సు చేసినటువంటి మందులు. అంటే ఆ మందుల్ని పైరు కలుపు ఉన్నప్పుడు మాత్రం మనం సిఫార్సు చేస్తాం. అలా కాకుండా మనం పైరు విత్తిన వెంటనే మనం కనుక ఆ మందులను తీసుకొచ్చి స్ప్రే చేసామనుకోండి, భూమిని తాకగానే నిర్వీర్యం అయిపోతాయి అన్నమాట. అంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఆ మందులకి కేవలం పోస్ట్ ఎమర్జెన్సీగానే వాడాలి. ఈ రకాల మందులను కేవలం ఎలా వాడాలి. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మొక్కజొన్నలో వాడే, చెరుకులో వాడే ఎట్రజిన్ అనే మందు మొక్కజొన్న విత్తిన వెంటనే వాడుకోవచ్చు. మొక్కజొన్న 20 రోజులప్పుడు, 30 రోజులప్పుడు కూడా ఎట్రజిన్ అనే మందు తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. అట్లాగే ఉల్లిలో వాడేటువంటి ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఉల్లి నాటిన వెంటనే వాడుకోవచ్చు. 20-25 రోజులప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా కొద్ది ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది మనం వాడేటువంటి కలుపు మందు మనం స్ప్రే చేసేటప్పుడు పక్క పొలంలో ఉన్న పైరుకి ఏదైనా ఇబ్బంది అవుతుందో లేదో తెలుసుకోవాలి. ఉదాహరణకి పక్కన ప్రతి పొలం, ఒక పక్కన వరి పొలం ఉంది. వరి పొలంలో రైతు కనుక 2,4-D సోడియం సాల్ట్స్ పిచికారీ చేస్తుంటే ఆ గాలి వాటికి సుమారుగా 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పత్తి పైరు అంతా కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి పక్కన ప్రతి మిరప లాంటి పైర్లు ఉన్నప్పుడు వరి పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2,4-D సంబంధిత పైర్లు పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనం స్ప్రే చేసే మందు ఈ సీజన్లో ఈ పైరుకి ఈ మందు పిచికారీ చేస్తున్నాం.
ఈ తర్వాత వేయబోయే పైరు ఏంటి అంటే కొన్ని మందుల యొక్క అవశేషాలు తర్వాత పైరు మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి మందు అవశేషాలు మనం అది తెలుసుకోవాలి. ఉదాహరణకు మొక్కజొన్నలో మనం వాడేటప్పుడు ఎట్రజిన్ అనే మందు వాడతాం. కానీ మొక్కజొన్న తర్వాత కనుక మళ్ళీ మనం కూరగాయల పైర్లు కానీ అపరాలు కానీ వేసినప్పుడు అటువంటిప్పుడు మొక్కజొన్నలు ఎట్రజిన్ వాడకుండా పెండిమిథిలిన్ మందులు కానీ వాడుకోవడం. అట్లాగే అంతర పంటలు ఉంటాయి. కొన్ని రకాల కందిలో కానీ కంది ప్లస్ కొర్ర వాడారనుకోండి, కందికి కొర్రకి అవకాశం ఉన్నటువంటి మందు మాత్రమే ప్రీ ఎమర్జెన్సీగా వాడుకోవాలి. మీరు పెండిమిథిలిన్ మందు వాడితే కనుక ప్రీ ఎమర్జెన్సీగా మనకు అక్కడ కొర్ర మొలక రాదు, కందికి వస్తుంది. కానీ రెండుకి రావాలంటే బుటాక్లోరిన్ మందు పిచికారీ చేసుకోవాలి. అట్ట కాకుండా కంది ప్లస్ వేరుశనగ ఉందనుకోండి, రెండుకి కూడా ఉపయోగపడే మందుని మనం పెండిమిథిలిన్ వాడుకోవచ్చు. 20-25 రోజులప్పుడు మనకి ఆ అంతర పంటకి రెండుకి ఇబ్బంది లేకుండా కూడా వాడే మందులు వాడుకోవచ్చు. కాబట్టి మనకి ఏ రకాలైనటువంటి అంతర పంటలు వేస్తున్నాం వాటికి అనుకూలమైనటువంటి మందులే వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పురుగు మందులు కలుపు మందులు కలిపి వాడచ్చా వాడకూడదా అనేది ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని రకాల ఈ మధ్యన చేసినటువంటి పరిశోధనలు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కలుపు మందులు కొన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళ మందులతో కలపవచ్చు అని కంపాటబిలిటీ చార్ట్ తయారు చేయడం జరిగింది. అవి తెలుసుకుని మాత్రమే వాడాలి. అలా కాకుండా ఆ కంపాటబిలిటీ కలయిక ఉన్నదో లేదో తెలుసుకోకుండా వాడితే కనుక కలుపు మందు ప్రభావం అటు పురుగు మందు ప్రభావం కూడా నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనకి ఈ కలుపు మందులు కనుక మనకు పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు కానీ శుభ్రమైనటువంటి నీరు అంటే మురికి నీరు కానీ ఉప్పు నీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. చాలామంది రైతులు ఏం చెప్తారంటే మేము కలుపు మందు స్ప్రే చేసాం సరిగ్గా కలుపు నిర్మూలన కాలేదు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సలైన వాటర్ ఉప్పు నీటిలో కనుక మనకి ఈ మందు విరిగిపోతుంది అనమాట. కాబట్టి మంచినీరు ఉండాలి. అలాగే బురద నీరుతో వాడారు అనుకోండి ఇదంతా కెమికల్ అంతా ప్రెసిపిటేట్ అయిపోయి సరిగ్గా మందు పనిచేయకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే సరైనటువంటి మంచినీరు వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాగునీటిలో కలుపు మందులు వాడచ్చా వాడకూడదా దీని మీద పరిశోధనలు చాలా ప్రాథమికంగానే ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే మాత్రం కొన్ని రకాలైనటువంటి పెండిమిథిలిన్ అటువంటి మందులు కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ కలుపు మందులు వాడుకోవటం మంచిది. అట్లాగే విండ్ స్పీడ్ గాలి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 15 కిలోమీటర్లకు మించి గంటకు ఉంటే కనుక ఈ కలుపు మందులు వాడకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఈ కలుపు మందులు వాడేటప్పుడు చేయాల్సింది ఏంటంటే కేవలం కలుపు మందుల మీద మాత్రమే ఆధారపడకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు కూడా సేద్య పద్ధతులు అంటే అంతర్కృషి చేయటం కానీ అంతర పంటలకు వేసుకోవటం కానీ అట్లాగే వేసవిలో లోతుదుక్కులు చేసుకోవటం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కలుపు మందులు వాడాలి. ఎప్పుడు కూడా కలుపు మందులు వాడేటప్పుడు సాధ్యమంత వరకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అట్లాగే ఎక్స్పైరీ అయిపోయినటువంటి కలుపు మందులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సలాడ్ క్రాప్స్గా కానీ ఆకుకూరల్లో కానీ సాధ్యమంత వరకు ఈ కలుపు మందులు వాడకూడదు. వీటిలో అవశేషాలు ఉంటాయి కాబట్టి మనకి ఇప్పటికే పురుగు మందులు తెగుళ్ళ మందుల అవశేషాలు చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి సాధ్యమంత వరకు ఆ పంటకు స్ప్రే చేసినప్పుడు ఆ పంట కాల పరిమితి ఎంత ఉన్నది హార్వెస్ట్ చేయడానికి అనేది తెలుసుకుని మాత్రమే వాడుకుంటే మంచిగా ఉంటుంది. పండ్లలో అంజీర్ ఒకటి. ఎండు ఫలంగాను తాజా ఫలంగాను దీన్ని స్వీకరిస్తూ ఉంటారు. అంజూరాలో రక్తవృద్ధికి కావలసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి అంజూరా దివ్యమైన ఫలంగా చెబుతారు. దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ ఈ పంట సాగు విస్తీర్ణం వినియోగం ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. అయితే మార్కెట్ పరిమితికి తగ్గట్లుగా పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో వేసుకొని సాగు చేసుకుంటే రైతుకు రిస్క్ తగ్గి నమ్మకమైన రాబడి వస్తుంది. నాటిన 6 నెలల నుంచే అంజూరా నుంచి ఫలసాయం మొదలై నిరంతరాయంగా కాపు కాస్తుంది. తాజా ఫలంగా అమ్ముకోలేనప్పుడు ఎండబెట్టి ఎండు ఫలాలను మార్కెట్ చేసుకునే అవకాశమూ ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అంజూరా మొక్కలు నాటుకోవడానికి అనువైన సమయం. క్రొత్తగా అంజూరా సాగు చేసే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అంజూరా ఉష్ణమండలపు పంట. వాతావరణ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్, పొడి వాతావరణం ఉండి కొద్దిపాటి వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. కాయలు పక్వానికి వచ్చే సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటే కుంకుమ తెగులు ఆశిస్తుంది. అదేవిధంగా కాయలు పగిలి నాణ్యత తగ్గే ఆస్కారం ఉంటుంది. అంజూరాను తేలికపాటి ఇసుక నేలల నుంచి బరువైన బంక నేలల వరకు అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు. బాగా లోతైన నేలలు, మురుగునీటి సౌకర్యం ఉన్నట్లయితే
ఆమ్ల భూములు కూడా అనుకూలం. ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉండాలి. అంజూరాలో అంతర్జాతీయ స్థాయిలో సెలెస్టీ, బ్రన్స్విక్, బ్రౌన్ టర్కీ మార్సిలిస్, ఆర్డియాట్రిక్ జెనోవా, పర్పుల్ జెనోవా అనే రకాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని పూణె అనే రకం దక్షిణ భారతదేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. బ్రౌన్ టర్కీ, డయానా, దిన్కర్ మరియు బళ్ళారి రకాలు కూడా సాగులో ఉన్నాయి. మన ప్రాంతంలో అధికంగా పండించే పూణే రకం అంజూరా కాయలు గంట ఆకారం కలిగి మధ్యస్థ సైజులో ఉంటాయి. ఒక్కో కాయ 42 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఈ కాయలు పలుచని తోలుతో లేత ఊదారంగు కలిగి ఉండి గుజ్జు ఎర్రగా ఉంటుంది. కాయలు మంచి సువాసన కలిగి ఉంటాయి. అంజూరాను కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బాగా ముదిరి 2-3 సంవత్సరాల వయసు కలిగిన కొమ్మల్ని ఎంచుకుని అందులో 1.5 సెంటీమీటర్ల మందం, 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మలను నారుమడి పెంపకానికి వాడుకోవాలి. వీటిని కత్తిరించిన 24 గంటలలోపు నారుమడిలో నాటుకోవాలి. నాటే ముందు కొమ్మ పైభాగానికి బ్లైటాక్స్ మందును పూసుకోవాలి. క్రింది భాగాన్ని వేర్లు త్వరగా వచ్చే హార్మోన్ల ద్రావణంలో ముంచి నాటితే నారుమడిలో ఎక్కువ వేర్లు వచ్చి త్వరగా నిలదొక్కుంటుంది. నారుమడిలో బాగా పెరిగిన 12 నుంచి 15 నెలల వయసు కలిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వాడుకోవాలి. ప్రధాన పొలాన్ని బాగా దున్నుకోవాలి. పొలాన్ని తయారు చేసుకున్న తరువాత వరుసల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల ఎడంతో నాటుకోవాలి. ఎకరాకు దాదాపు 500 మొక్కలు పడతాయి. 1.5 అడుగు పొడవు, వెడల్పు, లోతు గల గుంతలలో మొక్కల్ని నాటుకోవాలి. గుంత నుంచి తీసిన మట్టికి 1/2 కిలో సూపర్ ఫాస్ఫేట్, 3 గంపల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, 100 గ్రాముల ఫాలిడాల్ పొడి మందును కలిపి గుంతను నింపాలి. గుంత మధ్యలో అంటు మొక్కను నాటుకుని కర్రతో ఊతం కల్పించి నీటి తడిని అందించాలి. అంజూరాలో కత్తిరింపులు ప్రధానమైనవి. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలో 3వ భాగానికి కత్తిరించి దాని నుంచి 3-4 బలమైన కొమ్మల్ని పెరగనివ్వాలి. ప్రక్క కొమ్మలన్నీ సమాన దూరంలో ఉండేలా చూడాలి. ఇవి 6 నుంచి 8 సెంటీమీటర్ల మందం పెరిగాక వీటి నుంచి వచ్చే ద్వితీయ కొమ్మలపై పూత, కాయ వస్తాయి. 2వ సంవత్సరంలో ప్రధాన శాఖ నుంచి వచ్చిన ద్వితీయ శాఖల అర్ధభాగాన్ని తీసివేసి వాటి నుంచి కొమ్మలు వచ్చేలా చూడాలి. కాండంపై వచ్చిన తృతీయ కొమ్మలకు 6 లేదా 9 కణుపులు ఉంచి మిగిలిన భాగాన్ని కత్తిరించాలి. మొక్క ఒక్కింటికి సంవత్సరానికి 2 సార్లు పండ్లు కాయని సమయంలో కొమ్మలు కత్తిరించటానికి ముందు 30 నుంచి 40 కిలోల పశువుల ఎరువు వేయాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు మొదటి వారంలో తేలికపాటి కత్తిరింపులు చేయాలి. కత్తిరింపుల వల్ల చెట్టు పెరుగుదలను అదుపులో ఉంచటమే కాకుండా పండు నాణ్యత పెరుగుతుంది. అంజూరా నీటి ఎద్దడిని తట్టుకోలేదు. నీటి ఎద్దడికి లోనైతే దిగుబడులు తగ్గుతాయి. తేలిక నేలల్లో వేసవిలో 3 రోజుల వ్యవధిలో నీటిని ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం వల్ల నీటితో పాటు పోషకాలను అందించవచ్చు. పోషకాలను సమతుల్యంగా అందించటం వల్ల నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కలిపి అందించటం వల్ల మొక్కలు సూక్ష్మధాతు లోపాలు అరికట్టబడి కాయ నాణ్యత పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో వర్మీ కంపోస్టు 2 కిలోలు లేదా పశువుల ఎరువు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 కిలోలు పెంచుకుంటూ 5వ సంవత్సరం వరకు వేసుకోవాలి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు మొదటి సంవత్సరం ఒక్కో మొక్కకు 100 గ్రాముల యూరియా, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 2వ సంవత్సరం ఒక్కో మొక్కకు 200 గ్రాముల యూరియా, 400 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 3వ సంవత్సరం ఒక్కో మొక్కకు 300 గ్రాముల యూరియా, 600 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఆ పైన ఒక్కో మొక్కకు 500 గ్రాముల యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ ఎరువులను 3 సమభాగాలుగా చేసి ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఒకసారి, జూన్, జూలైలో మరొకసారి, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత 3వసారి వేసుకోవాలి. వర్షాధార ప్రాంతాల్లో ఎరువుల మోతాదు కొద్దిగా తగ్గించి తొలకరిలో ఒకసారి, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత వేసుకోవాలి. అంజూరా నాటిన 7-8 నెలల నుంచే పూత కాసి కాయలు కాస్తాయి. ప్రతి ఆకు దగ్గర ఒక్కో కాయ కాస్తుంది.
నాటిన 3వ సంవత్సరం నుంచి దిగుబడులు పెరుగుతాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 పండ్ల దిగుబడి వస్తుంది. అంజూరా కాయలన్నీ ఒకేసారి కాకుండా మార్చి ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు ప్రతిరోజు పక్వానికి వచ్చిన కాయల్ని కోసి మార్కెట్కు పంపాలి. కాయలు ఆకుపచ్చ నుంచి లేత ఊదా రంగుకు లేదా ఎరుపుగా మారటం, కాయ మెత్తగా మారటం, కాయ చివరి రంధ్రం తెరుచుకుని లేత గులాబీ రంగుకు మారటం వంటి లక్షణాలు కాయ పక్వానికి వచ్చినట్లు గుర్తించవచ్చు. దీనిని బట్టి కాయలు కోత కోయాలి. దగ్గరి మార్కెట్కైతే బాగా పక్వానికి వచ్చాక, దూరపు ప్రాంతాలకైతే కొద్దిగా గట్టి కాయలను కోసి అమ్మకం చేసుకుంటే సాగు లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విజయవాడలోని వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకందారులకు విత్తనాలు, మొక్కల పంపిణీ జరిగింది. దేశీ విత్తనాలతో పాటు సహజ ఎరువులను సాగుదారులకు అందించారు. చాలా మందికి మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ సేంద్రియంగా ఎలా పెంచుకోవాలి, ఇంటి వద్ద ఉన్న చిన్నపాటి స్థలంలోనూ డాబాపైనో ఎలాంటి కూరగాయలు పెట్టుకోవాలి, సహజ విధానాల్లో పండించేందుకు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎరువులను ఎలా సమకూర్చుకోవాలి వంటి అనేక సందేహాలు కలగడం సహజం. అలాంటి వారికి చేదోడు వాదోడుగా ఉంటోంది వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ. 4 మొదలైన గ్రూప్ ప్రస్తుతం 4000 మందికి విస్తరించి అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెంచుతోంది. ఆర్గానిక్గా కూరగాయలు మా మిద్దె తోటలపై మేమే పండించుకోవాలనే ఉద్దేశంతో నాతో మొదలు పెట్టుకున్న ఈ ప్రయాణం 4 స్నేహితులతో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈరోజు 4000 మంది సభ్యులతో ఏపీ, తెలంగాణ మొత్తంలో ప్రవర్తమానమై వెలుగుతోంది. ఈరోజు మేము ఆకుకూరల విత్తనాలు, కూరగాయల విత్తనాలు మరియు నారు మొక్కలు ఇలాంటివన్నీ పంచడం జరుగుతుంది. ఎందుకు ఉచితంగా పంచుతున్నాము అంటే ఎవరికి వాళ్ళకి అమ్మో మిద్దె తోట కష్టం, బరువు అయిపోతుంది, భారం అయిపోతుంది ఇంటి మీద అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం మనమే చూపించాలి. అంటే వీళ్ళందరూ చేస్తున్నారు, ఇంకా కొంతమంది చేయగలరు, మనం కూడా చేయగలము అనే ఆలోచనని తెప్పించడం కోసం ఇలాంటి నాటు విత్తనాలన్నీ సేకరించి మేము ఫ్రీగా పంచడం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా పట్టణాలు, నగరాల్లో ఇంటి పంటపై చైతన్యం కలిగిస్తున్న వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరిస్తోంది. గ్రూపులోని సభ్యులకు మెళకువలతో పాటు ఉచితంగా విత్తనాలను అందిస్తోంది. ఫార్మర్స్ టు కన్జ్యూమర్ ప్రోగ్రాంలో వచ్చి ఎవ్రీ వీక్ నేను వెజిటబుల్స్ తీసుకెళ్తా ఉండేదాన్నండి. ప్రతి వీక్ లీలాకుమారి గారిని అడుగుతూ ఉండేదాన్ని, మేడం సీడ్స్ ఎప్పుడు ఇస్తారు అని మిద్దె తోట పెంచడానికి. మేడం గ్రూప్లో జాయిన్ అయ్యానండి. మేడం ఈరోజు సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా టెర్రస్ గార్డెన్లో ఎన్నో రకాల వంగ విత్తనాలు, ఎన్నో రకాల క్యాప్సికమ్ విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మాకు ఫెర్టిలైజర్స్ కూడా బయట రేటు కేజీ 100 ఉంటే ఇక్కడ 50 రూపీస్కి అలా ఇస్తూ ఉంటారు. గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు లీలా గారు చాలా కొద్ది మందితో స్టార్ట్ చేశారండి. కానీ ఈ గ్రూప్ వల్ల అందరికి ఉపయోగకరంగా ఉందని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేయడం వల్ల చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యారు. మనకి తెలియని ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. విత్తనాల కొరత అనేది లేదండి. ఇప్పుడు షేర్ చేసుకుని నేను ఒక 4 విత్తనాలు ఎవరికైనా ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆ పంటని ఈల్డ్ తీసిన తర్వాత ఒక 1/2 కిలో 1/2 కిలో సీడ్స్ మళ్ళీ అవి గ్రూప్కి ఇచ్చేస్తున్నారు. అట్లాగా సీడ్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గ్రూప్కి సీడ్స్ ఇస్తున్నారు. దానివల్ల విత్తనాల కొరత తగ్గిందండి. రకరకాల విత్తనాలు, రకరకాల మొక్కలు, మేము ఎప్పుడు చూడని మొక్కలు, ఎప్పుడో మా చైల్డ్హుడ్లో చూసిన మొక్కలు అన్నీ మేము ఈ గ్రూప్ ద్వారా మళ్ళా మేము నూతనంగా ప్రారంభించడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుకోవడం అనేది ఇంట్రెస్ట్, కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎలా బాగా పెంచవచ్చును. మొక్కలు పెంచినప్పుడు ఎప్పుడు దానికి మామూలుగా అందరూ వేసినట్టు నేను ఎరువు వేసి పెంచుకోవడం అనేది జరుగుతూ ఉండేది. కానీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలియనటువంటి ఎన్నో ఫెర్టిలైజర్స్ గురించి, ఆర్గానిక్గా అవి ఎలా వాడాలి, మనం ఆర్గానిక్ జీవామృతం ఇలా రకరకాల ఇదిని అవి ఎలా తయారు చేసుకోవాలని ఆ ఫార్ములాస్ నేర్చుకోవడం, కానీ నేను నేర్చుకోవడమే కాకుండా నా తోటి గార్డెనర్స్కి అందరికీ కూడా చెప్పగలుగుతున్నా ఇప్పుడని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ గ్రూప్లో ఉండటం వల్ల. మార్కెట్లో రసాయన అవశేషాలతో నిండిన పంట ఉత్పత్తులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ప్రతి ఒక్కరూ పండించుకోవాలంటూ మిద్దె తోటల పెంపకందారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.